వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు వెల్త్ టాక్ బై వివేకం. ముందుగా విష్ ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ వ్యూవర్స్, అవర్ ఇన్వెస్టర్స్ అండ్ ఎవ్రీ వన్ ఎ వెరీ హ్యాపీ 2026. మీరు మీ ఫ్యామిలీ హోప్ఫుల్లీ ఈ ఇయర్ మన ఇన్వెస్టర్ కమ్యూనిటీకి ఎంతో గొప్పగా, ఎంతో ఫ్రూట్ఫుల్గా ఉంటుందనేదే మనం కోరుకుందాం. అండ్ వీ విల్ ఆల్ మూవ్ టువర్డ్స్ ద సేమ్. సో ప్రసాద్ గారు, ఫస్ట్ లేటెస్ట్ అప్డేట్ ఏంటా అంటే మన దేశం వచ్చేసి నౌ ఫైనలీ ఆ జపాన్ హర్డిల్ అనేది క్రాస్ చేసేసి వీఆర్ నౌ ది ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ. సో ఇండియా, యుఎస్, సారీ చైనా, యుఎస్, జర్మనీ తర్వాత మనమే. అండ్ దట్ ఈస్ ఆల్సో వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. మనం జీడిపి పర్ క్యాపిటా ఇవన్నీ అంటే వీ కెన్ డిస్కస్ ఎ బిట్ లేటర్, కానీ ఓవరాల్గా బ్రాడర్ లెవెల్లో మన కంట్రీ ప్రోగ్రెస్ని ఫస్ట్ సెలబ్రేట్ చేసుకునే అప్డేట్ వచ్చింది కాబట్టి మేబీ ఫ్యూ వర్డ్స్ అబౌట్ దట్. ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా గర్వంగా తలెత్తుకుని చెప్పుకోగలిగినటువంటి ఒక సందర్భం ఏంటంటే ఇది ప్రపంచం మొత్తం మీద 4వ అతిపెద్ద ఎకానమీగా పెరగటం, అది కూడా జపాన్ని వెనక్కి నెట్టేసి. మీరు అడగచ్చు, లేదా మీరు అందరూ అనొచ్చు, జపాన్లో ఉన్న పాపులేషన్ తక్కువ కదా, పర్ క్యాపిటల్. ఇవన్నీ కాదు, మొత్తం మీద చూస్తే 100 మంది దగ్గర కలిపి శక్తి ఎక్కువ ఉంటే 100 మంది ప్రపంచాన్ని రూల్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఈ తరుణంలో, అంటే అందరికీ మేధో సంపత్తి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నీ కూడా అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి కాబట్టి మన దగ్గర అది వాడుకుని కొత్తవి చేయడానికి మన దగ్గర పబ్లిక్ ఎక్కువ ఉంటారు, యంగ్ జనరేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన దేశానికి ఉన్న వనరులు అత్యధికం, అలాగే శక్తి అమేయం. అందువల్ల జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు ఈ 4th లార్జెస్ట్ ఎకానమీ అయిపోయినాక జర్మనీని కూడా నా లెక్క ప్రకారం 1-2 years లో దాటిపోతాం. అంటే ప్రపంచం మొత్తం మీద 3వ అతిపెద్ద ఎకానమీ కావటం, అన్నింటినీ మించి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఉన్న ప్రతి ధనవంతుడికి కూడా ఇండియా పేరు తెలియటం, ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీలు బాగుంటాయని కూడా స్ఫురణకు రావటం అంత తేలికైన విషయం కాదు. కాబట్టి ఖచ్చితంగా గర్వించాలి, ఏమాత్రం సంకోచం అవసరం లేదు. ఇప్పుడు కూడా గుర్తుంచుకోవాలి, మనం ఏ కంట్రీ అయితే జీడిపి పెంచుకుంటూ తన యొక్క స్థాయిని అంతర్జాతీయంగా పెంచుకుంటూ వస్తుందో ఆ దేశంలో ఉన్న స్టాక్ మార్కెట్లు అంచెలంచెలుగా విపరీతంగా కూడా పెరగడం అనేది జనరల్ గా చూసాం. అందువల్ల ఇండియాలో కూడా ఈక్విటీ మార్కెట్ పెరగాలి. నువ్వు అన్నట్లుగా మన ప్రేక్షకులందరికీ, మన వ్యూవర్స్ అందరికీ, మన క్లయింట్లందరికీ అందరికీ కూడా న్యూ ఇయర్ కి విష్ యూ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. ఈ ఇయర్ మన మూలంగా, మనం చేసే చర్యల మూలంగా పెరుగుతుందా అంటే అలాగే చెప్పక్కర్లా. ఖచ్చితంగా మనందరికీ కూడా మంచి అవకాశాలు విపరీతంగా మనకు ముందున్నాయి. ఎందుకు అంటే భారతదేశం హ్యాస్ బికమ్ ఎ ఫేవరెట్ ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ ఫర్ ద వరల్డ్. అలా వచ్చినప్పుడు అన్ని దేశాల నుంచి డబ్బులు వస్తే కనుక ఇండియాలో ఎకానమీ మామూలుగా బాగుంటే స్టాక్ మార్కెట్ పెరగక తప్పదు. పైగా దాదాపుగా 1.5 years నుంచి 15 months 16 months నుంచి ఆ సైడ్ వేస్ లోనే మూవ్ అవుతున్న ఈ మార్కెట్ బాగా కన్సాలిడేట్ అయిపోయింది. అంటే తగ్గుతుంటే కొనుక్కోవడానికి బోలెడంతమంది రెడీ అవుతున్నారు, పెరుగుతుంటే అమ్మటానికి కొంతమంది ఫారిన్ ఇన్వెస్టర్స్ రెడీ అయిపోయినా, కానీ తగ్గుతుంటే మాత్రం కొనుక్కోవడానికి ఎంతమంది రెడీ అవుతున్నారు. అందువల్ల ఈ సంవత్సరంలో 30,000 మార్కెట్ ని టచ్ చేస్తుందా అంటే నా అంచనా అయితే మాత్రం 30,000 మార్కెట్ ని అలవోకగా టచ్ చేయాలి. కాబట్టి 30,000 మార్కెట్ టచ్ అవ్వాలి అంటే దాదాపుగా 4,000 పాయింట్లు పెరగాలి. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 15%. ఇండెక్స్ లెవెల్లో 15% వస్తే కొద్దిగా జాగ్రత్తగా కనుక మనం మేనేజ్ చేసుకుంటే మన పోర్ట్ఫోలియోలు అంతకన్నా కనీసం 4-5% పెరగాలి. అంటే ఈ సంవత్సరంలో 15-20% ఎక్స్పెక్ట్ చేయడం అనేది అచ్చే ఆశ కాదు. ఎట్టి పరిస్థితుల్లో మరి గ్రీడ్ అని మాత్రం మనం దాన్ని టర్మ్ చేయకూడదు. దానికి ఖచ్చితంగా రీజనబుల్ ఎక్స్పెక్టేషన్స్, రీజనబుల్ హోప్స్ విత్ స్ట్రిక్ట్ కాన్ఫిడెన్స్ అని కూడా చెప్పచ్చు. రైట్ అండి. మనం ఇంకా మీరు అనే టాపిక్స్కి మళ్ళీ మనం వెళ్ళే ముందు అగైన్ జనరల్ రిమైండర్, మన జూబ్లీ హిల్స్ ఈవెంట్ ఏదైతే మనం January 31st అనుకుంటున్నామో ద రిజిస్ట్రేషన్ లింక్ ఈజ్ లైవ్. ఆల్రెడీ 50 మందికి పైగా రిజిస్టర్ చేశారు. హాల్కి కూడా ఒక రిస్ట్రిక్షన్ ఉంటుంది కాబట్టి బహుశా మేబీ 2 వారాల్లో మనం క్లోజ్ చేసేస్తాం. సో ఎవరైతే ఇంకా రిజిస్టర్ చేసుకోలేదో తప్పకుండా మేక్ షూర్ దట్ యు రిజిస్టర్ అండ్ కన్ఫర్మ్ యువర్ స్లాట్ ఫర్ January 31st ఇన్ జూబ్లీ హిల్స్ క్లబ్, వేర్ వి గో ఓవర్ ఎ వెరైటీ ఆఫ్ టాపిక్స్. ఎక్కువ వరకు ఎడ్యుకేషన్ పరంగా ఎనేబుల్ చేయడానికి ఇన్వెస్టర్స్ని ఎటువంటి ఫ్యాక్టర్స్ వైపు దృష్టి పెట్టాలనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మేక్ షూర్ టు యూజ్ దిస్ ఆపర్చునిటీ. నేను, ప్రసాద్ గారు, మన టీం అందరం కూడా ఇక్కడే ఉంటాం కాబట్టి ఇట్ విల్ బి ఎ గుడ్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్, క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాం. సో మేక్ షూర్ టు రిజిస్టర్ క్విక్లీ ఫర్ దట్. నౌ ఇప్పుడు ప్రసాద్ గారికి $1 million క్వశ్చన్ అని చెప్పాలి. ఇప్పుడు అంతా బాగుంది, జీడిపి బాగుంది, మన ఎకానమీ కాదు మన మార్కెట్స్ కూడా బాగుంటాయి అని చెప్పే తరుణంలో వెళ్తే ప్రసాద్ గారికి విచ్ స్టాక్ షుడ్ మీ, అంటే నేను ఇవాళ రోజు ఒక ఇన్వెస్టర్ అయ్యి ఉండి మనం చెప్తున్న లార్జ్ క్యాప్ స్టోరీ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి లార్జ్ క్యాప్ స్టోరీ ఎలా అయితే ప్లే అవుతుందో నేను ఇవాళ కనుక ఇన్వెస్ట్ చేయాలంటే హౌ విల్ ఐ ఆర్ హౌ షుడ్ ఐ గో అబౌట్ బిల్డింగ్ ఏ పోర్ట్ఫోలియో? తప్పకుండా యశ్వంత్,
మనం చెప్తుంది ఏంటంటే ఎప్పుడు కూడా మార్కెట్కి వచ్చేటువంటి అవకాశాలను బట్టి కొద్దిగా గొప్ప అందిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. దాదాపుగా 2020 తర్వాత అంటే కోవిడ్ తరువాత విపరీతమైన ర్యాలీ మిడ్ క్యాప్లో రావటం, దాని ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ధనవంతులుగా ఫీల్ అవ్వటం, ధనవంతులుగానే ఫీల్ అవటం కాకుండా వాళ్ళందరూ కూడా మార్కెట్ మొత్తం నేను ఒడిసి పట్టుకోగలిగాను, ఇక నుంచి నేను సంపాదించుకోవడం చాలా తేలికని కూడా వాళ్ళే కితాబిచ్చుకోవడం జరిగింది. దాని మూలంగా ఎక్కువ మంది లాస్ట్ 15 months నుంచి విపరీతమైన డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. అంటే మార్కెట్ ఏమో పడటం లేదు, వాళ్ళ పోర్ట్ఫోలియోలు ఏమో పడిపోతున్నాయి. దీని గురించి మనం పోయిన వారం కూడా టచ్ చేశాం కాబట్టి మనం క్లియర్గా మెన్షన్ చేస్తూ వస్తున్నాం. ఏమని దాదాపుగా సంవత్సరం నుంచి మనం చెప్తున్నాం, లార్జ్ క్యాప్ లో ర్యాలీ అవడానికి కారణం లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ కన్నా బాగుంటానికి అవకాశం ఎక్కువ ఉంది అని. వెంటనే మీ మైండ్ లో వచ్చే ప్రశ్న ఏంటి, అలా కనుక అయినట్లయితే లార్జ్ క్యాప్ లో ఏవి కొనుక్కోవాలి అంటారు. ఏవి కొనుక్కోవాలి అంటే ఒక్కొక్కరికి ఒక రకమైన వ్యక్తిగత ఎజెండా ఉంటుంది. మీ పోర్ట్ఫోలియోలో ఉన్న షేర్లు బట్టి మీ యొక్క షేర్ల కూర్పు ఉండాలి. అందువల్ల అందరికీ జనరల్ గా అప్లై చెప్పలేకపోయినా ఈ రోజు మా ధర్మంగా మా యొక్క కర్తవ్యంగా ఏం చేద్దాం అనుకున్నాం అంటే, అలా లార్జ్ క్యాప్ స్టాక్స్ లో అంటే బాగా లార్జ్ క్యాప్ అంటే ఇక లక్షల్లో లేకపోయినా కనీసం 50,000 కోట్ల కన్నా ఎక్కువ లార్జ్ క్యాప్ మార్కెట్ క్యాప్ ఉన్నటువంటి కంపెనీలన్నింటినీ షార్ట్ లిస్ట్ చేసి అందులో ఎన్ని ప్రాఫిట్లు కొద్దిగా గొప్ప పెంచుకున్నాయో చూసి అవి ఎందువలన ఏ రేటుతో పోలిస్తే మన ఫెయిర్ వాల్యూతో పోలిస్తే చౌకలో కనబడుతున్నాయో చూసి ఆ లిస్ట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మీలో ఎవరైనా కనుక నేను అందులో పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటాను, లార్జ్ క్యాప్ స్టాక్స్ చెప్పండి అంటారు. మేము చెప్తా ఉంటాం కానీ పోర్ట్ఫోలియో కూర్పు అనేది అంత తేలికైన విషయం కాదు. దాని గురించి ఇంకొక సందర్భంలో మనం చర్చిద్దాం. కానీ నా వంతు ధర్మంగా ఈ రోజు ఏం చేయదలుచుకున్నామంటే మీ అందరికీ కూడా ఆ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఉన్న కంపెనీస్ ఏమేంటో కూడా ఒకసారి ప్రజెంట్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే కనపడే కంపెనీల్లో మొట్టమొదటి నుంచి చూస్తే ఎన్టీపీసీ గెయిన్ ఉంది. 35 కంపెనీలు ఇస్తున్నారు ఇక్కడ మీ అందరికీ కూడా వీలుగా ఉండటానికి. తర్వాత లిండే ఇండియా, భారతీ హెక్సాకామ్, అంబుజా సిమెంట్స్, ఎన్టీపీసీ లిమిటెడ్, బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, అది ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కంపెనీ కూడా అది ఒకటి వదిలిపెట్టవచ్చు, యూపీఎల్ లిమిటెడ్, దివీస్ ల్యాబొరేటరీస్ మన తెలుగు వారిది, శ్రీ సిమెంట్, లోదా డెవలపర్స్, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, అపోలో హాస్పిటల్స్, ఎస్ బ్యాంక్, అబౌట్ ఇండియా, ఎస్ఆర్ఎఫ్, పిబి ఫిన్టెక్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, అట్లాగే ఇంకా చూస్తే కనుక బజాజ్ ఫిన్సర్వ్, బ్రిటానియా ఇండస్ట్రీస్, గ్లెన్మార్క్ ఫార్మాస్యూటికల్స్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, యునైటెడ్ స్పిరిట్స్, ఫీనిక్స్ మిల్స్, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ వరకు చూస్తే ఇవన్నీ కూడా 30% కన్నా ఎక్కువగా కనబడుతున్నాయి. సో కాబట్టి ఇందులో ఏది కొనుక్కోవాలి అంటే మనం చెప్తున్న ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ మన వీడియోలు కనుక రెగ్యులర్ గా చూస్తున్నట్లయితే మీకే తెలుస్తుంది ఏ ఇండస్ట్రీలో కూడా 20% కన్నా ఎక్స్పోజర్ వెళ్ళకూడదు అని. మీకు వెసులుబాటు ఉండటానికి కానీ ఇక్కడ సెక్టర్ కూడా వేయటం జరిగింది. కాబట్టి ఏ సెక్టర్లో నుంచైనా మీరు 5 కంపెనీలే కొందాం అనుకుంటే ఒక్కొక్క కంపెనీలో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ లో 20% కన్నా పెట్టవద్దు. ఒకవేళ కనుక ఒకే ఇండస్ట్రీ నుంచి టాప్ 2 కంపెనీలు కనబడితే ఒక కంపెనీ కొంటే రెండవ కంపెనీ వదిలేయండి. ఈ మాత్రం కనీస జాగ్రత్తలు మీరు తీసుకోగలరని ఆశిస్తూ విష్ యూ ఆల్ వెరీ గుడ్ లక్ ఇన్ ద లార్జ్ క్యాప్ పోర్ట్ఫోలియో ఫర్ 2026. రైట్ అండి. మనం ఇదే ఇన్కార్పొరేట్ చేసుకున్నాం. మనం ఇన్ని రోజులుగా చెప్తున్న స్వాట్ రిపోర్ట్లో కూడా లార్జ్ క్యాప్కి ఫోకస్ ఎందుకంటే మనం రిపోర్ట్ ఇస్తా ఉన్నాం. ఆ రిపోర్ట్లో మనం క్లియర్గా ఐడెంటిఫై చేస్తాం ఎవరైతే హోల్డింగ్స్ పంపిస్తూ ఉంటారో వారి యొక్క వీక్నెస్ ఏంటి, వారి యొక్క స్టాక్స్లో ఉండే వీక్నెస్ ఏంటి, వాటిని అమ్ముకుంటే నెక్స్ట్ ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో కూడా మనం కస్టమైజ్డ్ వేలో చెప్తా ఉంటాం మన స్వాట్ రిపోర్ట్లో. అంటే ఇది కొనొచ్చు అనే ఆప్షన్ ఇచ్చినట్టుగా. అక్కడ కొంతమంది ఏమన్నారంటే చాలామంది ఇన్వెస్టర్స్ మన దగ్గరికి రివర్స్లో ఫీడ్బ్యాక్ ఏమి ఇచ్చారంటే వై నాట్ లుక్ ఇన్ టు లార్జ్ క్యాప్ స్టాక్స్. మీరు కూడా చెప్తా ఉన్నారు కదా అట్ దిస్ కరెంట్ జంక్షన్ లార్జ్ క్యాప్కి మాకు కొంచెం ఫోకస్ ఇవ్వాల్సిన టైం వచ్చింది అని. ఎక్కువ వరకు ఈ స్మాల్ కంపెనీస్ బదులుగా లార్జ్ క్యాప్ స్టాక్స్కే పరిమితం చేసి ఇన్వెస్ట్ చేసినట్లయితే మేబీ ప్రాస్పెక్ట్స్ బాగుంటాయి అన్నారు, విచ్ ఇస్ 100% కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ అవర్ వెరీ స్మార్ట్ ఇన్వెస్టర్ కమ్యూనిటీ. అదే సేమ్ థింగ్ మనం కూడా మన స్వాట్లో ఇప్పుడు ఇన్కార్పొరేట్ చేశాము. ఇప్పుడు ఒక 2 ఆప్షన్స్ లాగా, అంటే ఒకటేమో మనం నిజంగానే మన బయోగ్రోత్ అది మన ప్రోడక్ట్ లాజిక్లో అయితే ఎటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తామో ఒకటి చెప్తా ఉంటాం. ఇంకొక సెక్షన్ ఏమో లార్జ్ క్యాప్కి ఫోకస్ ఇచ్చి లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఎటువంటి వాటిలో ఎంటర్ అవ్వాలని కూడా మన స్వాట్ రిపోర్ట్ క్లియర్గా ఇప్పుడు డిఫైన్ చేయబడుతుంది. సో ప్రసాద్ గారు మేబీ ఆ స్వాట్ అసలు కొంచెం అంటే ఐ వోంట్ సే దట్ ఆ అడ్జస్ట్మెంట్స్ ఏంటి అనేది ఒక్కసారి డిస్కస్ చేసి మేబీ 1 or 2 వర్డ్స్ ఆల్సో అబౌట్ మన జూబ్లీ హిల్స్ ఈవెంట్ ఇచ్చినట్లయితే ఇన్వెస్టర్స్ అందరికి కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది మన ఈవెంట్లో ఏమి ఉండబోతుందని. మొట్టమొదటి ఈవెంట్ గురించి కన్నా కూడా యశ్వంత్ మనం చెప్పదలుచుకున్నది లేదా చెప్పవలసింది ఏంటంటే డేటా ప్రజెంట్ చేయడం కంపెనీల బాధ్యత. ఆ ప్రజెంట్ చేసే యొక్క డేటా సిన్సియర్గా ఫ్యాక్చువల్గా ఉండాలని చూడటం గవర్నమెంట్ బాధ్యత. ఆ 2 బాధ్యతల్ని మనం భుజాల మీద ఎత్తుకోవడానికి ప్రయత్నం చేయకుండా మనం చేసేది ఏంటంటే
కంపెనీలు అనౌన్స్ చేసిన రిజల్ట్స్ అన్ని వాస్తవం, నిజం అని నమ్ముతూ ఇందులో కొద్దిగా రిస్క్ ఉండొచ్చు, కానీ ఎక్కడో ఒకటో రెండో రిస్క్ ఉంటుంది కదా అని 99% వాటిని కూడా అనుమానించడం సబబు కాదు. అందువల్ల మనం ఏం చేస్తాం, వాళ్ళు ప్రజెంట్ చేసిన పబ్లిష్ చేసిన డేటా నిజమని నమ్ముతూ ఆ డేటాని తీసుకుని ప్రాసెస్ చేస్తాం. అలాగే గవర్నమెంట్ బాధ్యత మనం తీసుకోవట్లేదు కాబట్టి నమ్మాం కాబట్టి ఆ డేటాను మొత్తం కూడా అనలైజ్ చేసి కొన్ని వందల వేల ఫ్యాక్టర్స్ అన్ని కూడా అప్లై చేసి అందులో మంచి కంపెనీలుగా వేటిని పరిగణించవచ్చో షార్ట్ లిస్ట్ చేయడం చేస్తూ వచ్చాం. అలా చేసిన తర్వాత వాటికి ఫెయిర్ వాల్యూ ఇచ్చి ఏ కంపెనీ బ్రహ్మాండమైన గ్రోత్ చూపిస్తూ కనీసం మంచి గ్రోత్ చూపిస్తూ తక్కువ రేట్లో కనపడుతుందో చూస్తూ వాటిని మన ఇన్వెస్టర్స్ కి రికమెండ్ చేయడం అనేది మనం ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో అందరికీ అర్థమయ్యేది ఏంటంటే ఏం కొనుక్కోవాలో చెప్పండి అంటారు. ఒక వ్యక్తికి కొనుక్కోమని చెప్పిన షేర్లు ఒకటైతే రెండొక వ్యక్తికి అవే షేర్లు చెప్పబడతాయని చెప్పబడకపోవచ్చు. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో చెప్పాం, మీకు కనుక ఆల్రెడీ స్టీల్ సెక్టర్లో ఎక్స్పోజర్ ఉంటే ఈ రోజు టాటా స్టీల్ మంచి కంపెనీని మనం నమ్మినా కూడా మీకు టాటా స్టీల్ రికమెండ్ చేయబడకపోవచ్చు. కారణం మీకు ఆల్రెడీ స్టీల్ సెక్టర్లో ఎక్స్పోజర్ ఉంది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే మనం చెప్పే జాగ్రత్తలు ఆచరించగలగాలి. ఆచరించినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసినా మనం డిక్లేర్ చేసి ప్రజెంట్ చేసి మనం టెస్ట్ చేసిన స్టాటిస్టిక్స్ అన్ని నిజరూపం దాలుస్తాయి. కానీ అలా కాకుండా సారా కొరా విని అందులో కూడా ఇంకా ఒక పావో ఇంకా తక్కువ అర్థం చేసుకుని దాని ప్రకారం బిహేవ్ చేస్తూనే యాక్ట్ చేస్తే ఎక్కువ సార్లు కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం ఈ మీటింగ్ లో ఏం చెప్తున్నామంటే మనం చేస్తున్న రీసెర్చ్ అంతా ప్రజెంట్ చేయటం, అంటే అదంతా కూడా ఎక్కువ విసిగించకుండా బోరు కొట్టకుండా మనం చేసేది ఏంటి, ఒక బుక్లెట్ ప్రింట్ చేయడం జరిగింది ఈ సెమినార్ కోసం. ఆ బుక్లెట్ కనుక మీరు పొందినట్లయితే మీరు కనుక మా టీంని ఎవరినైనా హైదరాబాద్ సెమినార్ డీటెయిల్స్ అని అడిగితే మా వాళ్ళు మీకు ఖచ్చితంగా కొరియర్లో అది పంపిస్తారు. మీరు కనుక హైదరాబాద్ లోనే కనుక ఉన్నట్లయితే మీరు హైదరాబాద్ లో మా ఆఫీస్కి వచ్చైనా సరే అది కలెక్ట్ చేసుకుని తీసుకువెళ్ళొచ్చు. దానిలో 10 పేజీలు దాదాపుగా మీకు ఏమేమి చెప్పబోతున్నామో చూపించడం జరిగింది. అలా చూసుకున్న తర్వాత మీకు మా సెమినార్కి రాబోయే ముందే వివేకం చేస్తున్నటువంటి రీసెర్చ్ కొద్దిగా గొప్ప నమ్మదగిందిగా కనపడుతుంది. కాబట్టి దానిని నేను ఎలా వాడుకోవచ్చు, అది నాకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకునేదానికి వేదికగా ఈ సెమినార్ని తయారు చేస్తున్నాం. అంటే ఏం జరుగుతుంది, ఇందులో ఈ సెమినార్ ద్వారా మీ కోసం వేరొకళ్ళు పడే కష్టం ఏంటో తెలుస్తుంది. ఆ కష్టానికి వాళ్ళు ఇచ్చేటువంటి ప్రజెంటేషన్ ప్రకారం ఏ లేయర్లో మీకు అందించబడుతుందో తెలుస్తుంది. అది వాడుకుంటే మీరు ఎటువంటి ఫలితాలు పొందగలరో కూడా తెలుస్తుంది. దీని మూలంగా మీకు క్యాపిటల్ మార్కెట్లో ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు ఇంతకు ముందు వరకు ఉన్నట్లుగా సస్పెన్స్ థ్రిల్లర్ లాగా లేకుండా దాదాపుగా పిక్చర్ క్లారిటీగా ఉండే అవకాశం ఉంటుంది. మా ఉద్దేశం వల్ల మీకు సరైన సమాచారాన్ని తీసుకురావటం, మేము చేరవేసిన సమాచారాన్ని మేము ఊహించినట్లుగా మేము భావిస్తున్నట్లుగా మీరు అర్థం చేసుకుని రెస్పాండ్ అవుతారని కోరుకుంటూ అలా చేస్తున్నాం. అందువల్ల ఈ మీటింగ్ లోకి రావటప్పుడు యశ్వంత్ చెప్పినట్లుగానే స్వాట్ స్కోర్ అనేది మీ అందరికీ సుపరిచితం, చాలా మందికి తెలుసు. అంటే ఏం చేస్తున్నాం, మీకున్న పోర్ట్ఫోలియో మీ పొరుగు వ్యక్తికి, మీ క్లోజ్ ఫ్రెండ్ కి, మీ వైఫ్ కి లేదా మీ హస్బెండ్ కూడా ఉండకపోయి ఉండొచ్చు. మీలాంటి వాళ్ళు పోర్ట్ఫోలియో పంపిస్తే మీ పోర్ట్ఫోలియోలో ఉన్న వీక్ స్పాట్స్ అన్ని ఐడెంటిఫై చేసి అందులో సెల్ అని కానీ స్విచ్ అని కానీ రాసి మీకు రిపోర్ట్ పంపించడం జరిగింది. అందులో మీరు అందరికీ వచ్చిన డౌట్ ఏంటి, అమ్మితే ఏం చేయాలి అన్నారు. మొదట్లో అవే రిపోర్ట్ ఇస్తే ఏం చేయాలండి అన్నారు. అందుకని వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలని అమ్మిన డబ్బుల్ని ఏ కంపెనీలో కొనుక్కోవాలో కూడా చెప్పడం జరిగింది. దానికి ఇంకా అనుబంధంగా తర్వాత ఇన్వెస్టర్స్ ఏమడిగారు, మీరు లార్జ్ క్యాప్ అని చెప్తున్నారండి, మాకు మీరు చెప్పేదానిలో నిజమే ఉంది అని అనిపిస్తుంది, కానీ మీరు చెప్పే కంపెనీలో కొన్ని స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ కూడా ఉన్నాయి కదండి అన్నారు. అందుకని నేను ఏం చేశామంటే ఇప్పుడు మేమందరం కూడా ఒకసారి ఆలోచన చేసి ఇన్వెస్టర్లకి మీకున్న పోర్ట్ఫోలియోలో అమ్మవలసిన షేర్ ఎలాగో మీకు తెలుసు, వచ్చే డబ్బులు ఎంతో తెలుసు. ఆ డబ్బులు పెట్టడానికి 2 రకాల ఆల్టర్నేటివ్ బాస్కెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు కొన్నేమో మామూలుగా అన్ని కంపెనీలు కలిపి లార్జ్ క్యాప్ లో రిస్ట్రిక్షన్ లేకుండా ఏ మార్కెట్ క్యాప్ అయినా సరే 1000 కోట్ల కన్నా ఎక్కువ ఉంటే చాలు, అందులో ఉన్న మంచి కంపెనీలని కలిపి ఒక గ్రూప్ లాగా ఒక చాయిస్. అలాగే ఆల్టర్నేటివ్ గా ఇంకో బాస్కెట్ ఏమో ఓన్లీ ఫ్రమ్ ద టాప్ 300 ఇన్ ద కంట్రీ, వాటి నుంచి కూడా లార్జ్ క్యాప్ కూడా సెగ్మెంట్ రికమెండ్ చేయడం జరుగుతుంది. దీనితో మీకు వచ్చే లాభం ఏంటి, ఒకవేళ కనుక ఈ నెక్స్ట్ 1 year 2 years పాటు లార్జ్ క్యాప్ ఫ్యూచర్ బాగుంటుంది అనుకుంటున్నాం కాబట్టి మీరు లార్జ్ క్యాప్ షేర్స్ కొనుక్కున్నారు అనుకోండి, అది కూడా మీ పోర్ట్ఫోలియో స్కోర్ బ్రహ్మాండంగా పెంచుతుంది, దాదాపు 100 వరకు చేరవేస్తుంది. అంటే మన పోర్ట్ఫోలియో స్కోర్ పెంచాలి అంటే వివేకం చెప్పిన 4 షేర్లే కాదు, మేము అందులో నోట్లో క్లియర్ గా రాస్తాం దీంతో పాటు ఇంకా చాలా షేర్లు ఉండొచ్చు అని. అంటే మీకు 2 రకాల ఆల్టర్నేటివ్స్ దొరకడంతో ఒక్కసారి దాదాపుగా పోర్ట్ఫోలియో యొక్క రూపురేఖలంతా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, కొత్త రిపోర్ట్స్ ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నాం. ఒకవేళ కనుక మీరు ఆల్రెడీ రిపోర్ట్ పొంది అందులో కనుక ఇటువంటి లార్జ్ క్యాప్ కనుక సెగ్మెంట్ లేనట్లయితే
నిరభ్యంతరంగా మీరు మా టీంని సంప్రదించి లేదా మాకు మెసేజ్ పెట్టి ఈమెయిల్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ మెసేజ్ పెట్టి మీకు ఏ రోజు రిపోర్ట్ వచ్చిందో చెప్తే లేదా మీకు ఆ నెంబర్ కనుక చెప్పగలిగితే మీ పేరు చెప్పినా ఈమెయిల్ చెప్పినా ఆ రోజు మా వాళ్ళు డేటా తీసుకుని తిరిగి మళ్ళీ రివైజ్ రిపోర్ట్ పంపిస్తారు. దాంతో లార్జ్ క్యాప్ బాస్కెట్ వస్తుంది, మామూలుగా అంతకుముందు వచ్చిన బాస్కెట్ కూడా ఉంటుంది. అందువల్ల ఈ అవకాశాన్ని వాడుకుంటారని, ఇటువంటి అవకాశాలు ఇన్వెస్టర్లకు తేవడానికి మెయిన్ కారణం ప్రేరణ ఏంటంటే ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన, వారి నుంచి వచ్చినటువంటి రిక్వెస్ట్. అన్ని రిక్వెస్ట్లు అకామిడేట్ చేసేంత కెపాసిటీ మాకు ఉండకపోవచ్చేమో కానీ కొన్ని రిక్వెస్ట్లు అకామిడేట్ చేయడానికి అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా మా వంతు బాధ్యతగా, ప్రయత్నం అనే చెప్పను, బాధ్యతగా భావిస్తూ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా ఉండటానికి ఇదొక ఉదాహరణ. ఇటువంటివి అనేకమైనటువంటి ఫీచర్స్ అన్ని కూడా మీకు సెమినార్ లో, అంటే January 31 మనం కండక్ట్ చేస్తున్న సెమినార్ లో విశదంగా వివరించడం జరుగుతుంది. అందువల్ల సెమినార్కి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా అంతకు ముందుకి ఇప్పటికి తేడా ఏమిటి అంటే, అంతకు ముందు ఏమేంటో ఇస్తున్నారు అని తెలుసు కానీ ఎలా వాడుకోవాలో తెలియదు అనుకునే వాళ్ళము ఇప్పుడు మాత్రం ఇక్కడ నుంచి రీసెర్చ్ ఎలా చేయాలో తెలిసింది. నాకు శక్తి ఉంటే నేను చేసుకోగలను, ఒకవేళ లేకపోతే ఆ రీసెర్చ్ ఎలా వాడుకోవాలో కూడా తెలిసింది. అంటే తెలియటం వేరు, వాడుకోవటం వేరు. వాడుకోవటం తెలియటం చాలా ముఖ్యం. తెలియటం కన్నా ఎక్కువ మంది మమ్మల్ని ఏ కంపెనీ కొనుక్కోమని అని అడుగుతున్నారు, కానీ ఎలా వాడుకోవాలో కూడా తెలిస్తే మీ అందరి జీవితాలు మెరుగుపడతాయని ఆశిస్తూ ఈ సెమినార్ని మాత్రం ప్రత్యేకంగా మేము చేస్తున్న సర్వీసులన్నీ మీరు ఎలా వాడుకుంటే మీరు లాభపడగలరో, ఎలా లాభపడి ఉండేవాళ్ళు సాక్ష్యాధారాలతో ప్రజెంట్ చేయడానికి ఉపయోగించబోతున్నాం. రైట్ అండి. సో ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఈ స్వాట్ సర్వీస్ మనం ముందు అనుకున్నది ఏంటంటే December 31 వరకునే ఫ్రీగా ఇచ్చి ఆఫ్టర్ దాట్ వీ విల్ మేక్ ఇట్ ఎ పెయిడ్ సర్వీస్. ఆల్రెడీ ఆ పెయిడ్ సర్వీస్ లైవ్లో ఉంది. చాలామంది ఇన్వెస్టర్స్ కూడా ఆల్రెడీ ఎన్రోల్ అయిపోయి వారు ఆ యొక్క సర్వీస్ని వారికి తోచినట్టుగా యూజ్ చేసుకుంటున్నారు. చాలా యూస్ఫుల్గా వాళ్ళు కూడా వారి పోర్ట్ఫోలియోస్ని మార్చుకుంటున్నారు. అట్ దిస్ జంక్చర్ ఈ December 31 అనుకున్న మనం డెడ్ లైన్ కాస్త ఈ లార్జ్ క్యాప్ని కొంచెం ఇంట్రడ్యూస్ చేసాం కాబట్టి ఆ యొక్క డెడ్ లైన్ని ఎక్స్టెండ్ చేసి సంక్రాంతి టైంకి అరౌండ్ January 15కి మనం కంక్లూడ్ చేస్తాం. టిల్ January 15th ఇట్ విల్ బీ ఎ ఫ్రీ సర్వీస్. సో మేక్ షూర్ టు యూజ్ ఇట్. ఎవరైతే వాడుతూ ఉన్నారో, ముందుసారి ఒకసారి వాడున్నారో వారు కూడా ఈ లార్జ్ క్యాప్ ఫోకస్ ఇప్పుడు తీసుకోవచ్చు, ఈ లార్జ్ క్యాప్ బాస్కెట్ కూడా ఇప్పుడు తెలుసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా మీరు కూడా మీ పోర్ట్ఫోలియో షేర్ చేసి holdings@vivekam.co.in పంపించండి. లేకపోతే మన నెంబర్ 9100009891కి వాట్సాప్ అయినా చేయండి, లేకపోతే కాల్ అయినా చేసినా కూడా హోల్డింగ్స్ షేర్ చేసి అప్డేటెడ్ రిపోర్ట్ తీసుకున్నట్లయితే బిఫోర్ రిజల్ట్స్ ఆర్ అవుట్, రిజల్ట్స్ ఏదైతే January 15 నుంచి వస్తూ ఉంటాయో వాటికంటే ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన దగ్గర ఉన్న వీక్ స్టాక్స్ని తీసేసి విల్ బీ మచ్ బెటర్ షేప్ టు హ్యాండిల్ ద న్యూ రిజల్ట్స్. సో విత్ దాట్ మనం దాని గురించి స్వాట్ గురించి కంక్లూడ్ చేద్దాం. సో ప్రసాద్ గారు విల్ ట్యాకిల్ 1 or 2 టాపిక్స్, ఎందుకంటే రిజల్ట్స్ ఇంకా రాలేదు. రిజల్ట్స్ వచ్చే వారం నుంచి వస్తూ ఉంటాయి. కొన్ని కంపెనీస్ రిజల్ట్ డిక్లేర్ చేస్తారు కాబట్టి అది డిస్కస్ చేద్దాం. కానీ ఆటోమోటివ్ సేల్స్ ఏదైతే మనం ఎప్పుడు చెప్తా ఉంటామో ఎకానమీకి లీడింగ్ ఇండికేటర్ ఉండే ఆటో సేల్స్ ఏదైతే నెంబర్స్ వచ్చాయో అన్నీ చాలా ప్రామిసింగ్గా ఉన్నాయి. ఆ జిఎస్టీ ఇంపాక్ట్ కూడా దిస్ టైమ్ ఆల్రెడీ ఇన్ ద రిజల్ట్స్ దే ఆర్ షోయింగ్ అప్. లాస్ట్ ఇయర్ కంటే ఆల్రెడీ 7.5% year-on-year గ్రోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవరాల్ సేల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆటోమొబైల్స్. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఎప్పుడు మనం అంటూ ఉంటాం కదా, ఇది ఆటో సేల్స్ ఆర్ లీడింగ్ ఇండికేటర్ ఆఫ్ ద ఎకానమీ. యూజువల్గా అది బాగా పెర్ఫామ్ చేస్తుందంటే అది ముందే చెప్తుంది ఎకానమీ ఎలా ఉండబోతుంది మన యొక్క కంపెనీస్ పర్ఫార్మెన్స్ అని. ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలంటారా, లేకపోతే దీనికి ఇంతవరకు వెయిటేజ్ ఇచ్చి లెటస్ వెయిట్ ఫర్ ద నెంబర్స్ టు షోకేస్ దెమ్సెల్స్ అంటారా? ఎప్పుడు కంట్రీ యొక్క గ్రోత్ చూడాలి అంటే ఖచ్చితంగా ఆటోమొబైల్ సేల్స్ అనేది ఒక పల్స్ లాంటిది. అది కనుక బ్రహ్మాండంగా కొట్టుకుంటుందంటే జీవనాడి ఖచ్చితంగా ఆ దేశంలో ఎకానమీ పరుగులెత్తడం దాదాపుగా ఖాయమని ప్రతి దేశంలో కూడా చెప్తారు. మన దేశమేమీ దానికి ఎక్సెప్షన్ కాదు. పైగా ప్రస్తుతం భారతదేశంలో వెహికల్స్ యొక్క వినియోగం విపరీతంగా పెరిగిపోయింది కాబట్టి అది నా లెక్క ప్రకారం ఖచ్చితంగా లీడింగ్ ఇండికేటర్. అందుకే మనం చెప్పేది అలా అన్ని డెసిషన్స్, అన్ని సిగ్నల్స్ కూడా పాజిటివ్గా ఉన్న ఈ సమయంలో ఇండెక్స్ పెరగకుండా ఉండాలంటే కష్టం. ఎందుకంటే ఇండెక్స్ లో కూడా మేజర్ కన్స్టిట్యూంట్ ఏముంటుంది, ఆటోమొబైల్స్ ఉంటుంది, ఆటో యాన్సిలరీస్ కూడా ఉంటాయి. అట్లాగే మనకి బ్యాంకింగ్ ఉంది. బ్యాంకింగ్ ఏమో ఇప్పుడున్న ఫ్యాక్టర్స్ అని ఫేవరబుల్, ఏది మనీ సప్లై ఫ్రీగా ఉండటం, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గడం. అందువల్ల ఇవన్నీ కలిపి చూస్తే మనం చెప్పవలసింది ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కొద్దిగా హెడ్విండ్స్ ఉండేవి మొన్నటి వరకు, ఇప్పుడు అవి కూడా తగ్గుతూ వస్తున్నాయి. కొద్దిగా గొప్ప స్టెబిలిటీ వస్తుంది. మన కంపెనీలు అంతర్జాతీయంగా పెరగడం, వేరు వేరు దేశాలకు వెళ్ళిపోయి కంపెనీలు కొనుక్కోవడం కూడా చేస్తున్నారు. అందువల్ల రాబోయే రోజుల్లో ప్రొడక్టివిటీ విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగాలు తీసేస్తున్నారు అంటే మనం భయపడక్కర్లా. ఉద్యోగాలు తీసేస్తున్నారు అంటే అందులో పనిచేసే ఉద్యోగులు భయపడాలి. కానీ ఆ కంపెనీలో పెట్టిన మీరు నేను, అంటే కొంతమంది ఉద్యోగులకు కోపం రావచ్చు ఇలా అంటున్నాను కాబట్టి,
కానీ నా ఉద్దేశం వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం కాదు. ఆ కంపెనీలో ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు అంటే 10 మంది చేసే పని ఖచ్చితంగా ముగ్గురు చేత చేయించగలము బికాస్ ఆఫ్ ఏఐ అని కనుక వాళ్ళు నమ్మినట్లయితే, అంటే రకరకాల కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చాయి కాబట్టి ముగ్గురుతోనే చేయగలమంటే ఎంత అవుతుంది? 7 జీతం కంపెనీకి తగ్గుతుంది. 7 జీతం కంపెనీకి తగ్గుతుంది అంటే కంపెనీలో వాటాదారులైన మనం మనకు అవసరమైన బిజినెస్ లో ఖర్చులు తగ్గించుకోగలిగాము అంటే ఆనందపడాలి. ఆ కోణంలో చూస్తే మాత్రం యాజ్ అన్ ఇన్వెస్టర్ యూ షుడ్ ఫీల్ గుడ్. యాజ్ ఎ సిటిజన్ అన్ఎంప్లాయ్మెంట్ వస్తుందని భయపడుతున్నది ఒక వేరొక డిస్కషన్, మనకు వద్దు అది. ప్రస్తుతానికి మనకు కావాల్సింది కంపెనీలు బాగుంటాయి లేదంటే బాగుంటాయి. ఇలా అన్ని రేషనలైజ్ చేసుకుని పెద్ద పెద్ద కెపాసిటీస్ ఇండియాలో పెట్టడం, గూగుల్ దగ్గర నుంచి మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి యాపిల్ దగ్గర నుంచి అలాగే అమెజాన్తో సహా అన్ని ఇండియా మీద ఫోకస్ పెడుతున్నారు అంటే అర్థం ఏంటి? ఇండియాలో ఉన్న హ్యూమన్ టాలెంట్ ప్రపంచం మొత్తానికి సర్వీస్ చేయగలదు అనుకుంటున్నారు. అందువల్ల ఐటీ సెక్టర్ కూడా ఆపోజిట్ హెడ్ విండ్స్ ఎక్కువ ఉండే అవకాశం లేదు. టెయిల్ విండ్స్ వచ్చి వెనకాల నుంచి కూడా గాలి తోలుతుంది, బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని చెప్పలేను, కానీ ఖచ్చితంగా నెగిటివిటీ మాత్రం దాదాపుగా టోన్ డౌన్ అయిపోయింది. ఈ తరుణంలో ఈ సంవత్సరంలో మార్కెట్ పెరగాలి. పెరగడం అనేది దాదాపుగా గివెన్ థింగ్. అది ఎంత పెరగాలి అంటే మనం ఆల్రెడీ అనుకున్నాం 30,000 రూపాయల వరకు నిఫ్టీ పెరగాలి అంటే 15% పెరగాలి. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఎవరు ఈ అవకాశం వదులుకోవడానికి తయారుగా ఉండకూడదు. ఇకపోతే మనకి టాపిక్ డిస్కషన్ లోకి రావడానికి కారణమైన ఆటోమొబైల్ నెంబర్స్ చూస్తే యశ్వంత్, ఫోర్స్ మోటార్స్ అనేది మామూలుగా పెద్దగా విపరీతమైన పాపులర్ కంపెనీ కాకపోవచ్చు, కానీ ఆ కంపెనీ అయితే ఈ డిసెంబర్ క్వార్టర్లో కనుక డేటా తీసి కంపేర్ చేసి చూస్తే డిసెంబర్ మంత్ లో లాస్ట్ టైంతో పోలిస్తే 47% పెరిగింది. అంటే అర్థం ఏంటి? ఆటోమొబైల్ ఇండస్ట్రీ జూమింగ్. అంటే మిడ్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు, అంటే ఎప్పుడైతే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ బయింగ్ కెపాసిటీ పెరుగుతుందో మనం అనుకున్నాం, ఎప్పుడైనా సరే వాళ్ళ దగ్గర కనుక 12 లక్షల వరకు ట్యాక్స్ లేదు, జిఎస్టీ రేట్ల దగ్గర కన్సంప్షన్ తక్కువ, అంటే మిడిల్ ఇన్కమ్ లో ఇన్కమ్ గ్రూప్ దగ్గర డబ్బులు పెరిగితే వాళ్ళు పెట్టే ఖర్చులు ఎలా ఉంటాయంటే కొద్ది కొద్దిగా ఎలివేట్ అవుతారు. అంటే అంతకుముందు ఆటోలో వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ట్రక్లో వెళ్తారు, ట్రక్లో వెళ్ళేవాళ్ళు ఇంకో రకంగా వ్యాపారానికి సరిపడా వేరు వేరు వాహనాలు కొనుక్కుంటారు. అందువల్ల ఆటోమొబైల్ ఇండికేషన్ అనేది ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్లీ పాజిటివ్. చిన్న కార్లకి ఎక్కువ కెపాసిటీ, ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది అంటే కారణం మనం అర్థం చేసుకోవాల్సింది రైజింగ్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్, రైజింగ్ ఎకనామిక్ ఇన్ఫ్లుయెన్స్. ఆ రెండింటి మూలంగా నెక్స్ట్ వచ్చేటువంటిది మొట్టమొదటి పర్సనల్ వెహికల్. ఒక కారు కన్నా 2 కార్లు ఎవరు కొనుక్కోరు. ఆ తర్వాత వచ్చే డబ్బులు ఏం చేస్తారు? పొదుపు చేయడానికి ట్రై చేస్తారు. పొదుపు చేయాలంటే బ్యాంకుల్లో వేస్తే వచ్చే కానీ వడ్డీ కన్నా కూడా కొద్దిగా గొప్ప బెటర్గా వచ్చేది ఈక్విటీస్, మ్యూచువల్ ఫండ్స్ నమ్ముతారు కాబట్టి అందులోకి రాక తప్పదు. అందువల్ల ఈ సంవత్సరం అకార్డింగ్ టు మీ మిగతా గోల్డ్, సిల్వర్తో పోటీ పడుతుంది అని చెప్పలేకపోయినా దానితో సమానంగా ఈక్విటీ మార్కెట్లు కూడా రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉన్నదని మాత్రం మనం భావించవచ్చు. రైట్ అండి, విత్ దట్ మనం ఈ వారం కంక్లూడ్ చేద్దాం. అగైన్ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి రిజల్ట్స్ స్టార్ట్ అవుతాయి. మన ఐటీ జాయింట్స్ 1-2 రావచ్చు. యూజువల్గా జిఎం బ్రూవరీస్ వచ్చేసి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. సో రిజల్ట్స్ డిక్లేర్ చేసే టైంలో రిజల్ట్స్కి స్పెషల్గా ఫోకస్ ఇచ్చి వాటి గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. జెంటల్ రిమైండర్ అగైన్ ఫర్ January 31st ఈవెంట్ తప్పకుండా రిజిస్టర్ చేసుకోండి. వీ హోప్ టు సీ all of you in that venue. With that, let us meet again next week. Thank you everyone for watching.